హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మైట్ MIGHT మైట్ దీని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం, దీని నుంచి మన సెంటెన్సెస్ అనేది ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. అందులో చూడండి, అసలు ఎక్కడ ఉపయోగిస్తామంటే కన్ఫర్మ్ లేదు, సందేహం అని ఉంటుంది కదా, సందేహం ఉంటుంది కదా. సందేహం అంటే నార్మల్గా వస్తుందో రాదో, వస్తుందో రాదో, వస్తుందో రాదో, వెళ్తుందో వెళ్ళదో, అట్లా సందేహం అనే సంబంధించినటువంటి దానికి సంబంధించి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వస్తుందో రాదో చెప్పలేం, వెళ్తుందో ఉంటుందో చెప్పలేం, తింటదో తినదో చెప్పలేం. అట్లాంటి సిచ్యువేషన్లో మనం దీన్ని ఉపయోగిస్తాం, మైట్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు మనకు స్ట్రక్చర్ ఫస్ట్ అయితే మనం చూడాల్సింది ఏంటి, స్ట్రక్చర్. సందేహానికి సంబంధించి ఇవి వాడతాం. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ మైట్, సబ్జెక్ట్ మైట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇతర ఎక్స్ట్రా వర్డ్స్ అవి యూజ్ చేసుకోవచ్చు. ఇది స్ట్రక్చర్ అనమాట. మనకు ఇది ఈ విధమైనటువంటి స్ట్రక్చర్. చూడండి, మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే కానీ మనకు అర్థం కావచ్చు. చూడండి, ఫస్ట్ హీ, సబ్జెక్ట్ హీ అనుకుందాం, మైట్, హీ మైట్ కమ్, హీ మైట్ కమ్ అంటే అతడు రావచ్చు. అంటే దీని అర్థమైంది, అతడు రావచ్చు అంటే రావచ్చు, రాలేకపోవచ్చు, రావచ్చు రాలేకపోవచ్చు, అతడు రావచ్చు రాలేకపోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్లు ఉంటాయి కదా, అట్లా అనాలన్నమాట. హీ మైట్ కమ్ అంటే అతడు రావచ్చు రాకపోవచ్చు. ఇంకో సెంటెన్స్ చూడండి, హీ మైట్ గో, అతడు వెళ్ళవచ్చు, అతడు వెళ్ళవచ్చు, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, ఉంటాడేమో ఈయన ఎవరికేరక అంటాం చూసామా, అట్లా అతడు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అట్లా. నెక్స్ట్, హీ మైట్ ఆస్క్, అతడు అడగొచ్చు, అతడు అడగొచ్చు కానీ అడగకపోవచ్చు, చెప్పలేము. మనమైతే ప్రిపేర్గా ఉండాలి. ఎగ్జామ్కి వెళ్తున్నా, అతను ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అది ఖచ్చితంగా అడుగుతాడు, అడగొచ్చు ప్లస్ అడగకపోవచ్చు, చెప్పలేము. సో మనమైతే ప్రిపేర్ కావాలి అలాంటి సిచ్యువేషన్లో. అట్లా హీ మైట్ ఆస్క్ అంటే అతడు అడగొచ్చు అడగకపోవచ్చు అట్లా. ఇది మీరు ఇంకోటి చూడండి, ఆమె మిమ్మల్ని కలవచ్చు, ఆమె మిమ్మల్ని కలవచ్చు అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి మీరే. ఆమె మిమ్మల్ని కలవచ్చు, ఈ రోజు వచ్చేసి ఆమె మిమ్మల్ని కలవచ్చు కలవకపోవచ్చు అట్లా. ఆ విధంగా మీరు సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి ఆమె మిమ్మల్ని కలవచ్చు అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ చూడండి, he by, he may వస్తుంది కదా ఫస్ట్. he might buy a car, అతడు కారు కొనవచ్చు, పైసలు బాగా సంపాదిస్తుండు, మేబీ కారు కొనొచ్చు అనుకుంటున్నాం అంటాం కదా, మేబీ కారు కొనొచ్చు లేదా కొనకపోవచ్చు. చూడడానికైతే డబ్బులు బాగానే సంపాదిస్తుండు, వడ్డీలకు బాగానే ఇస్తుండు, కొంతడేమో కారు అటు ఇటు తిరగడం ఇబ్బంది అవుతుంది కదా, కారు కొంతడేమో లేదా బైక్ కొనొచ్చేమో అట్లా. హీ మైట్ బై ఏ కార్, బైక్ అంటే అతడు బైక్ కొనొచ్చు అట్లా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ మైట్ రైన్, టుడే అంటే ఈరోజు వర్షం రావచ్చు, ఈరోజు వర్షం రావచ్చు. ఏమో వాతావరణం చూస్తే మబ్బులు పట్టినాయి, వర్షం రావచ్చేమో, రావచ్చు రాకపోవచ్చు. బట్ ఇట్ మైట్ రైన్ టుడే, ఈరోజు వర్షం రావచ్చు
అట్లా. ఇప్పుడు మీకు ఇది ఏం అర్థమైంది? దీంట్లో మనకు రావచ్చు, రాకపోవచ్చు, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, తినొచ్చు, తినకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అట్లా. ఇట్లాంటి సెంటెన్సెస్ మనం ఏం చేయండి అంటే బుక్ తీసుకొని ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మనం ప్రతిరోజు నేను ఒక్కొక్క సెంటెన్స్ చెప్తున్నాను కదా, దాన్ని పేరు రాసుకొని పక్కన స్ట్రక్చర్ రాసుకోండి, ఒక సెంటెన్స్ రాసుకోండి, ఒక సెంటెన్స్ రాసుకోండి. అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి, నీకు క్లారిటీగా. ఇప్పుడు నార్మల్గా మనకు సబ్జెక్ట్స్ ఏముంటాయి? సబ్జెక్ట్ అంటే ఏముంటుంది? ఐ, వి, యు, దే, నెక్స్ట్ హీ, షీ, ఇట్. ఈ, షీ, ఇట్, వీటితోటే కదా మనం ఏది చేసినా. వెర్బ్స్ ఏముంటాయి? చాలా రకాలు ఉంటాయి. ఆ వెర్బ్ మనం ఇక్కడ చేంజ్ చేయాల్సింది వెర్బే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది వి ఉంది, వి ఆస్క్, వి మైట్ కదా మనకి ఇక్కడ వచ్చింది సబ్జెక్ట్. వెర్బ్ వి మైట్ ఆస్క్ అంటే మేము అడగొచ్చు, అడగకపోవచ్చు. వి అట్లా. నెక్స్ట్ వి మైట్ ఆస్క్ అట్లా. నెక్స్ట్ యూ తోటి ఒక సెంటెన్స్, యూ మై ఆస్క్ అంటే నీవు అడగొచ్చు, దే ఉంది, దే మైట్ ఆస్క్ అంటే వారు అడగొచ్చు. నెక్స్ట్ హీ అంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టు కదా. హీ మైట్ ఆస్క్ అంటే అతడు అడగొచ్చు. షీ మైట్ ఆస్క్ అంటే ఆమె అడగొచ్చు, అట్లా ఆమె అడగొచ్చు. ఇట్ మైట్ ఆస్క్ అది అడగొచ్చు, అట్లా. అది ఇది అట్లా. మనం ఈ విధంగా మనం ఒక్కొక్కటి ఈ 7 తోటి కొన్ని మనం సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవాలి. ఈ 7 తో పాటు మళ్ళీ ఏం చేయాలి మీరు? మళ్ళీ 7 తో పాటు ఏం చేయాలి? వెర్బ్స్ చేంజ్ చేయండి. ఇక్కడ ఆస్క్ తీసేయండి, ఏం పెట్టాలి? లేర్ను పెట్టండి. వి మైట్ లేర్న్ అంటే అంటే మేము నేర్చుకోకపోవచ్చు, అట్లా. నెక్స్ట్ యూ మైట్ లెర్న్ నీవు నేర్చుకోవచ్చు. దే మైట్ లెర్న్ దే అంటే వారు నేర్చుకోవచ్చు. హీ మైట్ లెర్న్ అంటే అతడు నేర్చుకోవచ్చు. షీ మైట్ లెర్న్ ఆమె నేర్చుకోవచ్చు. ఇట్ మైట్ లెర్న్ అంటే అది నేర్చుకోవచ్చు, అట్లా. మళ్ళీ ఇది తీసేయండి, ఈట్ పెట్టండి. ఈట్ తోటి నేర్చుకోండి కొన్ని. వి మైట్ ఈట్ మేము తినొచ్చు. యూ మైట్ ఈట్ నీవు తినొచ్చు. దే మైట్ ఈట్ అంటే మీ వారు తినొచ్చు, అట్లా. ఈ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేసుకోండి, ఈజీగా వస్తుంది అబ్బా ఇంగ్లీష్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.